మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సర్జరీ అనగానే గుండె గిలిగిలి దాటిపోతుంది. హాస్పిటల్ దగ్గర కొన్ని పేపర్లు చూపిస్తూ సంతకం పెట్టమంటారు. ఆ కంగారులో మనం ఏముందో కూడా చదవలేము. దీన్నే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు ఆ ఫామ్ ని. అయితే పేషెంట్ కి రిస్క్ లేకుండా చూసుకోవడానికి హాస్పిటల్ రూల్స్ ప్రకారమే మన చేతుల్లో 10 పవర్ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ 5 నిమిషాల వీడియోలో ఆ 10 పవర్ఫుల్ సొల్యూషన్స్ ఏంటో డైరెక్ట్ గా చూద్దాం. సొల్యూషన్ నెంబర్ 1 ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ కన్సెంట్. ఫామ్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లోనే ఉండాలనే రూల్ అనేది లేదు. మీకు ఇంగ్లీష్ రాకపోతే నాకు తెలుగులో ఉన్న ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ ఇవ్వండి అని అడగండి. ప్రతి హాస్పిటల్ లో కూడా లోకల్ లాంగ్వేజ్ కన్సెంట్ ఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి కూడా యాజ్ పర్ ఎన్ఏబిఎస్ నామ్స్ ప్రకారం. సొల్యూషన్ నెంబర్ 2 ఏంటంటే నో టు బ్లాంక్ ఫార్మ్స్. అంటే పైన ఏమీ రాయకుండా ఖాళీగా ఉన్న పేపర్లపై సంతకం పెట్టకండి. ఆపరేషన్ పేరు, చేసే డాక్టర్ పేరు, అందులో ఉండే రిస్కులు ఆ ఫామ్ లో ముందే రాసి ఉన్నాయా లేదా చూసాకే సంతకం పెట్టండి. అండ్ సొల్యూషన్ నెంబర్ 3 లిఖితపూర్వకంగా అంచనా. అంటే రిటర్న్ ఎస్టిమేషన్ లెటర్ అనేది ఖచ్చితంగా అడగండి. నోటిమాటిగా చెప్పే ఏ బిల్లులు కూడా నమ్మకండి. హాస్పిటల్ లెటర్ హెడ్ పైన లిఖితపూర్వకంగా అంచనా పత్రం అనేది ఖచ్చితంగా అడగండి. రేపు పొద్దున్న అది ఫైనల్ బిల్ వచ్చేసరికి విపరీతంగా పెరిగితే ప్రశ్నించడానికి ఇది ఒక లీగల్ ప్రూఫ్ గా మీ దగ్గర ఉంటుంది. అండ్ సొల్యూషన్ నెంబర్ 4 ఏంటంటే రూమ్ రెంట్ అండ్ క్యాబిన్ క్లారిటీ. అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి మెయిన్ గా మీకు ఇన్సూరెన్స్ ఉంటే మీ పాలసీ ప్రకారం ఏ రూమ్ ఎలిజిబిలిటీ ఉందో, ట్విన్ సేరింగా లేదంటే సింగిల్ ప్రైవేటా సంథింగ్ ఇలా బిల్డింగ్ డెస్క్ దగ్గర క్రాస్ చెక్ చేసుకుని అదే రూమ్ తీసుకోండి. లేదంటే ప్రొఫెషనల్ డిడక్షన్ పేరుతో బిల్లులో ఎక్కువ ఛార్జెస్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సొల్యూషన్ నెంబర్ 5 ఏంటంటే కన్స్యూమబుల్స్ లిస్ట్. అంటే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనే అంటే గ్లౌజెస్, సిరంజులు, బ్లేడ్లు లాంటి కన్స్యూమబుల్స్ ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు, మీరే కట్టాలి. అడ్మిషన్ రోజే నాకు కన్స్యూమబుల్స్ అంచనా ఎంత అవుతుందో ముందే లిఖిత పూర్వకంగా బిల్డింగ్ డెస్క్ దగ్గర అడిగి క్లారిటీ తీసుకోండి, లేదంటే దెబ్బ అయిపోతారు. సొల్యూషన్ నెంబర్ 6 వచ్చేసరికి మెయిన్ సర్జన్, అనస్థీసియాలజిస్ట్ కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అంటే కన్సెంట్ ఫామ్ లో మీకు ఆపరేషన్ చేసే మెయిన్ సర్జన్ పేరు, మత్తుమంది ఇచ్చే క్వాలిఫైడ్ డాక్టర్ పేరు స్పష్టంగా రాస్తుండాలి. లోపలికి వెళ్ళాక జూనియర్ డాక్టర్స్ చేయకుండా చూసుకోవడానికి ఇది మీకు ఉన్నటువంటి హక్కు. సొల్యూషన్ నెంబర్ 7 ఇంప్లాంట్స్, స్టంట్లు, బార్కోడ్ అండ్ బిల్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే గుండె ఆపరేషన్ లేదా మోకాల ఆపరేషన్ లో వాడే స్టంట్లు, ఇంప్లాంట్లు ధరల్లో చాలా తేడాలు ఉంటాయి. నాకు వాడే ఇంప్లాంట్ బ్రాండ్ ఏంటి, దాని ఒరిజినల్ బార్కోడ్ స్టిక్కర్ బిల్ తో పాటు ఇస్తారా అని క్లారిటీగా అడిగి డెస్క్ దగ్గర అడిగి క్లారిటీ తీసుకోండి, లేదంటే దెబ్బ అయిపోతారు. అండ్ సొల్యూషన్ నెంబర్ 8 ఫార్మసీ అండ్ ల్యాబ్ ఆప్షన్స్. అంటే అన్ని మందులు, ల్యాబ్ టెస్టులు హాస్పిటల్ లోపల చేసుకోవాలనే రూల్ అనేది ఏమీ లేదు, ఎమర్జెన్సీలో తప్ప. బయట డిస్కౌంట్ ఏమైనా దొరికితే, అంటే ఫార్మసీలోనైనా ల్యాబ్ టెస్ట్ లోనైనా మనకి బయట డిస్కౌంట్ ఏమైనా దొరికితే బయట చేయించుకోవచ్చు, లేదంటే హాస్పిటల్లో అడగండి ఒక్కసారి ఏమైనా పర్సెంటేజ్ ఏమైనా ఇస్తారా, డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అనేది ఒకసారి అడిగి తెలుసుకోండి. అండ్ సొల్యూషన్ నెంబర్ 9 డైలీ డిక్లరేషన్ బిల్స్ అనేవి క్లారిటీగా తీసుకోండి. అంటే డిశ్చార్జ్ రోజు ఒకేసారి పెద్ద బిల్ చూసి సాక్ అవ్వకండి. నాకు ప్రతిరోజు సాయంత్రం లోపల ఆ రోజు జరిగినటువంటి ఖర్చుల తాలూకా ఇంటమ్ బిల్ అనేది అడగండి. అంటే డెస్క్ దగ్గర అడగండి, రోజువారీ ట్రాక్ ఉంటుంది మీకు. అండ్ సొల్యూషన్ నెంబర్ 10 గ్రీవియన్స్ రిడ్రెసల్ నెంబర్ అనేది తీసుకోండి. ఏదైనా గొడవలు జరిగినా లేదంటే ఏదైనా తేడాలు జరిగినా సరే మీకు కనిపించిన ప్రతి హాస్పిటల్లో పేషెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ అంటే పిఆర్ఏ అయినా ఉండొచ్చు, లేదంటే ఆపరేషన్స్ మేనేజర్ ఉండొచ్చు, క్వాలిటీ కోఆర్డినేటర్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళ నెంబర్ అనేది తీసుకోండి. గ్రీవియన్స్ రిడ్రెసల్ పాలసీ కూడా స్టిక్ చేసి ఉంటుంది ఎక్కడికక్కడే, అది కూడా తీసుకోండి. చూసారు కదా, ఈ 10 సొల్యూషన్స్ గనక మీరు పాటిస్తే ఏ హాస్పిటల్లో కూడా మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. హాస్పిటల్స్ ప్రాణాలు కాపాడే చోటే, కానీ మనకు అవగాహన లేనప్పుడు మనం మానసికంగా, ఆర్థికంగా మరింత దీనికే అయిపోతామన్నమాట. సో సేఫ్ గా ఉండాలంటే మన హెల్త్ కేర్ గైడ్ ఛానల్ ని ఫాలో కొట్టండి. మన హెల్త్ కేర్ గైడ్ ఛానల్ లక్ష్యం కూడా ఇదే. ఈ వీడియో ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. మీకు హాస్పిటల్ బిల్లింగ్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.